వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను త్వరలో విడుదల చేస్తామని ఏపీ సీఎం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. చేయగలిగిందే చెబుతాం, చెప్పిన ప్రతి ఒక్కటి చేసి తీరుతామని జగన్ మాట ఇచ్చాడంటే తగ్గేదే లేదన్నారు. బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన 4వ సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్పింది ఏదీ చేయలేదని, మేనిఫెస్టోను ఏనాడు అమలు చేయని నేతగా నిలిచారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోకు సెకను చేతిలోని పాచికలకు తేడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సున్నా అని, దాని పక్కన ఎన్ని బోడి పార్టీలు కలిసినా దాని విలువ సున్నానే అంటూ సెటైర్లు వేశారు. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే పొత్తుగా ఏర్పడి ఇచ్చిన హామీలు, రైతులకు రుణమాఫీపై తొలి సంతకం, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయటం, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పేరిట 25,000 బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయటం, ఇంటికో ఉద్యోగం ఇవ్వకపోతే జాబ్ వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ఇలా చెప్పిన ఏ విషయాన్ని అమలు చేయని వ్యక్తులు ఆ కూటమిలో ఉన్నారని జగన్ గుర్తు చేశారు. అధికారంతో ప్రజల్ని దోచుకుని పంచుకునేందుకు ఎన్నికల్లో నెగ్గాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. తాము కరోనా కష్ట సమయంలోనూ సాకులు చూపకుండా మేనిఫెస్టోలో చెప్పిన సంక్షేమ పథకాలు అందించామన్నారు. 2,65,000 కోట్లు బటన్ నొక్కగానే నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి చేరాయని తెలిపారు. పథకాలు ఇస్తే రాష్ట్రం శ్రీలంకలా మారుతుందని చంద్రబాబు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని జగన్ పేర్కొన్నారు.